That's why Jesus said in Matthew chapter 28. అందుకే మత్తయి సువార్త 28వ వచనంలో రాయబడి ఉంటున్నది. You know what Jesus said? యేసు ఏం సెలవిచ్చాడు తెలుసా? All authority is given to me. సర్వ అధికారమును నాకు ఇవ్వబడి ఉంటున్నది. All authority means, in other words, is a power and dominion. మరి సమస్త అధికారం అంటే దానికి ఏంటి అర్థం ఏందంటే అధికారము ఆధిపత్యము అని అర్థము. You know, Jesus is mentioning about, I think, Genesis chapter 1, when we read in Genesis chapter 1 verse 27 to 30, there it says, I have given you, Adam, I have given you power and authority, dominion to rule over the earth. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూస్తుంటున్నాము. దేవుడు సెలవిచ్చిన ఆదాముకు దేవుడు ఈ లోకమును మరి పరిపాలించడానికి అధికారమును ఇచ్చాడు. Just because of he has trespassed the God's commandment, కేవలము ఆయన ఆజ్ఞను అతిక్రమించినందుకు, by trespassing the God's commandment, he has lost the dominion, power and authority. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినందున దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని అధికారాన్ని ఆదాము కోల్పోయాడు. Our God is not a God of punishment. దేవుడు యేసు ప్రభు మనల్ని శిక్షించువాడు Our కాదు. God is not God of condemnation. మన దేవుడు శిక్షా విధి కింద మనల్ని ఉంచలేదండి. Then who is our God? అయితే మన దేవుడు ఎవరు? This morning the God whom I am preaching is not God of punishment, is not God of condemnation, he is God of the restoration. అయితే ఈ రోజు ఈ దినము నేను ప్రసంగించే దేవుడు ఆయన శిక్షను ఇచ్చేవాడు కాదు, కానీ ఆయన మన జీవితములను సమకూర్పునిచ్చేవాడు అయితున్నాడు. You may lost something in our life this morning. నీ జీవితంలో ఉదయకాల సమయంలో నువ్వు ఏదో కోల్పోయి ఉండవచ్చు. You may lost of education position. నీ ఉదయకాల సమయంలో విద్యను కోల్పోయి ఉండవచ్చు. You may lost of children. నీ పిల్లలను కోల్పోయి You may ఉండవచ్చు. lost of parents. నీ యొక్క తల్లిదండ్రులను కోల్పోయి ఉండవచ్చు. You may lost of health and wealth. నీ యొక్క దానమును నీ యొక్క ఆస్తిని కోల్పోయి But ఉండవచ్చు. this morning, అయితే ఉదయకాల సమయం before the end of this year, అయితే ఈ సంవత్సరము ముగింపు లోపలే things are going to be restored in our life. నీ జీవితంలో పరిస్థితులు దేవుడు సమకూర్చబోతున్నాడు. Certainly things are going to be restored. శీఘ్రముగానే పరిస్థితులు దేవుడు సమకూర్చడానికి Because we serve the God of restoration. ఎందుకంటే ఆయన సమకూర్చే దేవుడు అయితున్నాడు. God wants to restore the things. దేవుడు పరిస్థితులు సమకూర్చడానికి Therefore the ఇష్టపడుతున్నాడు. Bible says, అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. John chapter 14 verse 2, మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ you వచనం, trust in God and also you trust in me. మరి మీరు దేవుని యందు నా యందు మీరు విశ్వాసం ఉంచుడి. And let not your heart be troubled. నీ హృదయంలో కలవరపడనీయకుడి. Let not your heart be troubled. నీ హృదయంలో కలవరపడనీయకుడి. Because we serve the Almighty God. ఎందుకంటే మన సర్వశక్తిగల దేవుని మనం సేవిస్తున్నాం. We serve the God who is called Yahweh. యావే అనబడిన దేవుని మనం We సేవిస్తున్నాం. serve the Almighty మన God. సర్వశక్తిగల దేవుని మనం సేవిస్తున్నాం. We must know the power of His name. మనం ఆయన నోటిలో ఉంట నామపు శక్తిని మనం తెలుసుకునే వారమే ఉండాలి. God wants to restore the dominion. దేవుడు ఆ యొక్క ఆధిపత్యాన్ని ఆయన He wants to సమకూర్చాలనుకుంటున్నాడు. restore the power and authority. ఆయన శక్తిని అధికారం ఆయన But సమకూర్చాలనుకుంటున్నాడు. knowing that all power and authority lost by first Adam, అయితే మొదటి ఆదాము కోల్పోయిన ఆధిపత్యము అధికారం చూసినట్లయితే, and God wants to restore the power and authority in our lives through final Adam whose name is Jesus Christ. అయితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనము కోల్పోయిన ఆధిపత్యము అధికారమును ఆయన తిరిగి సమకూర్చడానికి సిద్ధంగా Through His ఉన్నాడు. crucifixion, by His resurrection, God wants to restore the things. ఆయన మరణ పునరుత్థానమును బట్టి ఆయన తిరిగి మన జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితులు సమకూర్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. That's why Jesus said, అందుకని యేసు ప్రభువు సెలవిచ్చుచున్నాడు, all power is given to me. సమస్త అధికారము నాకు ఇవ్వబడి ఉంటున్నది. Bible lesson says few power, some power, little power. No. All power, authority is given to me. దేవుని యొక్క వాక్యం కొంచెము శక్తి కొంచెము అధికారము అని రాయబడలే కానీ సమస్త శక్తి సమస్త అధికారం అని రాయబడి ఉంటున్నది. God doesn't want our Jesus Christ, He doesn't want to keep His power within Himself. దేవుడు ఎంత మాత్రం కూడా తన శక్తి తనతోనే ఉంచుకోవాలనుకోవట్లేదండి. He wants to distribute the power. అయితే ఆయన శక్తిని మనం He wants to distribute the authority. ఆయనకు అధికారం He అనేకులు wants to distribute the dominion. ఆయనకు ఆధిపత్యం అనేకులు That's the పంచాలనుకుంటున్నాడు. reason Matthew chapter 10 verse 1 and 2 says, అందుకే మత్తయి సువార్త 1:10 1-2 వచనం and రాయబడింది. Jesus called the disciples. యేసు శిష్యులను పిలిచాడు. Hey, come here. ఇక్కడికి రండి. Come here. ఇక్కడికి రండి. I will give you the power and authority to heal every sickness. ప్రతి ఒక్క రోగమును స్వస్థపరచడానికి నేను శక్తిని అధికారం నీకు I ఇస్తున్నాను. have given you the dominion
and authority, power to cast out the demons, శక్తిని, అధికారమును, ఆధిపత్యాన్ని నేను మీకు ఇస్తున్నా. ఎందుకంటే దురాత్మ శక్తులను to వెళ్ళగొట్టడానికి, heal the sick, రోగులను to స్వస్థపరచడానికి, preach the gospel, సువార్తను to rise the ప్రకటించడానికి, dead. మృతులైన వారు That's లేపడానికి. the power and authority. అది శక్తి, అధికారం అంటే. Amen. ఆమేన్. Do you think this morning that you are ordinary person? మీరు అనుకుంటున్నారా ఈ రోజు ఏకాల సమయంలో మీరు సామాన్యమైన వ్యక్తులని? Do you think that you are ordinary? మీరు సామాన్యమైన వ్యక్తులు అనుకుంటున్నారా? When you are ready to serve the Lord, ఎప్పుడైతే దేవుని యొక్క సేవను మీరు when చేయాలనుకుంటే, you know the power of His name, ఆయన నామములో ఉన్న శక్తిని మీరు తెలుసుకున్న వారు you may take it as a prophecy. ఒక ప్రవచనముగా మీరు The తీసుకోవచ్చు. supernatural things are going to take place. అద్భుతమైన విషయాలు నీ జీవితంలో జరుగుతాయి. You are not an ordinary person. నువ్వెంత మాత్రము సాధారణమైన వ్యక్తి కాదండి. You are super. నీవు సూపర్ అండి. And give shaken to the person who is sitting beside you and give him and give her the shaken and say that you are super, my నీ brother. పక్కన ఉన్న You are వ్యక్తి super, my sister. నీ పక్కన చేతులు ఇచ్చి నీ చెప్పండి, You are super. నీవు సూపర్. Amen. ఆమేన్. You are super. నీవు సూపర్. When we are super, ఎప్పుడైతే మీరు సూపర్, Satan is pauper. సాతాను పాపరు. Satan pauper. సాతాను పాపరు. We are super. మనము సూపర్. Hallelujah. హల్లెలూయా. Satan zero. సాతాను జీరో. Hey, we are hero. మనము హీరో. Clap your hands and glorify Jesus. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. Tabarabala shandarala barabala. Rekandorala keberala sabarala shandaba. We must know the power of His name. ఆయన నామములో ఉన్న శక్తిని మనం తెలుసుకునే వారమే ఉండాలి. When we utter the name of Jesus, ఎప్పుడైతే యేసు ప్రభు నామమును the పలుకుతామో, powers of darkness will tremble before His name. ఆయన నామము ముందు చీకటి అంధకార దయ్యపు శక్తులు వణుకుతాయంట. All things are possible in His name. యేసు నామములో సమస్తము సాధ్యమే. What all impossible with man, it is possible with God. మనిషికి అసాధ్యమైన ప్రతిదీ కూడా దేవునికి సాధ్యము. With God all things are possible. దేవునితో సమస్తము సాధ్యము. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. And number 4, నాలుగవది, shall humble themselves. తమ్మును తాము తగ్గించుకొని. It's a point number 4. అది నాలుగో విషయం. Humble means it tells about humility. మరి Dinatvam. దీనత్వము అది చూపిస్తుందండి. It tells about humility. మరి దీనత్వమును సూచిస్తుంది. You can see the humility in Jesus Christ. యేసుక్రీస్తులో మనం దీనత్వం మనం చూడగలమని. See the ministry of Jesus. యేసుక్రీస్తు పరిచయం మనం చూద్దామని. When He cast out the demons, ఎప్పుడైతే దురాత్మ శక్తిని వెళ్ళగొట్టాడు, when He prayed for the sick people, మరి రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు exactly was looking like Lion of Judah. ఖచ్చితముగా ఆయన యూదా గోత్రపు సింహం వలె ఆయన కనిపించాడు. Oh, he was looking like Lion of Judah. ఆయన యూదా గోత్రపు సింహం వలె ఆయన కనిపించాడు. And that's why the legion spirit one day they said, "Oh, Son of God, why you are tormenting me?" అప్పుడు సేనాదయములు పట్టినవాడు మరి అంటున్నాడు, దేవుని కుమారుడా నువ్వు ఎందుకు నన్ను బాధిస్తున్నావు? In the eyes of the devil, దురాత్మ యొక్క మరి చూపులో, in the sight of the devil, దురాత్మ యొక్క చూపులో Jesus was exactly looking like Lion of Judah. యేసు ప్రభు మరి యూదా గోత్రపు సింహంలా కనిపిస్తున్నాడు. And after his ministry, మరి ఆయన పరిచర్య తర్వాత, after his preaching, ఆయన ప్రసంగం తర్వాత, he used to sit with sinners. Jesus used to sit with sinners. ఆయన పాపులతో కూర్చునేవాడండి. He used to eat and sit with the sinners. మరి ఆయన పాపులతో తినేవాడు, పాపులతో కూర్చునేవాడు. That's the humility of Jesus Christ. అది యేసు ప్రభు యొక్క దీనత్వం అండి. That's the humbleness of Jesus. అది యేసు ప్రభు యొక్క దీనత్వము. Amen. ఆమేన్. Jesus is a perfect example. యేసు ప్రభు నిజమైన ఉదాహరణ ఇచ్చున్నాడు. And yesterday we had a pre-Christmas in particular village. మరి నిన్నటి దినమున ఒక గ్రామములో మరి ఒక ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగింది. And as I was preaching, some of వారు తాగి మత్తులై ఉన్నారు. when I finished my message, అయితే నా ప్రసంగమైన తర్వాత I went there and I sat with them. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. You know, when I sat with them, I can feel myself the power of God is being released. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత నేను అనుకున్నాను దేవుని యొక్క శక్తి విడుదలైందని. When someone made announcement to come and cut the cake, Pastor Daniel will come and cut the cake. మరి ఎవరో వచ్చి అనౌన్స్మెంట్ చేసి పాస్టర్ డానియల్ గారు వచ్చి కేక్ కట్ చేస్తారని పిలిచారండి. Within 2 minutes I made a friendship with these guys actually. మరి 2 నిమిషాల్లో వాళ్ళతో నేను స్నేహం కలుపుకున్నానండి. I took them on dash. వాళ్ళని డయాస్ మీద All తీసుకెళ్ళాను. together we cut the cake. అందరు కలిసి కేక్ కట్ చేసాము అక్కడ.
It's the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క పని అండి. We must not feel as if we are super నేను always. చాలా ఎప్పుడు సూపర్ అని మీరు Of course అనుకోకూడదు. we are super, no doubt about that. మనం నిజంగా సూపర్, అందులో సందేహం లేదు. But at the same time we need to have the humbleness. అయితే అదే సమయంలో మనకు దీనత్వం కూడా అవసరం అండి. The humility is very important. దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. And in order to save the humanity, Jesus left heaven. He came all the way from heaven to earth. మానవాళిని కాపాడడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఆయన వచ్చాడు. Jesus humbled himself. యేసు ప్రభు తను తాను తగ్గించుకున్నాడు. Oh, he humbled himself. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. Amen. ఆమేన్. Just because of one person humbleness, ఒక్క వ్యక్తి విధేయతను బట్టి whole world is being saved. ఈ లోకమంతా రక్షించబడింది. Just because of one person obedience, ఒక్క వ్యక్తి యొక్క విధేయతను బట్టి whole world is going to be saved. ప్రపంచమంతా రక్షించబడుతుంది. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. Number 5. ఐదవది Hallelujah. హల్లెలూయా. And pray. ప్రార్థన. This is point number 5. ఐదవ విషయము. And we must pray. మనం ప్రార్థించేవారుగా ఉండాలి. Bible says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ask, it shall be given unto you. అడుగుడి అప్పుడు మీకు ఇవ్వబడును. And knock, it shall be open. తట్టుడి మీకు తెరవబడును. And seek, you shall be find. వెతుకుడు మీకు దొరుకును. Do you know what Bible says? What Greek Bible says? అయితే గ్రీక్ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? Ask means we must keep on asking and asking and asking. మరి అడుగుడి అంటే దానికి అర్థం ఏంటంటే ఎప్పుడు అడుగుతూనే ఉండాలని. Amen. ఆమేన్. And what it means, we need to have the prayer of persistence. మన జీవితంలో మరి పట్టుదలతో కూడిన ప్రార్థన ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును The గాక. prayer of persistence always. మరి ఎప్పుడు పట్టుదలతో కూడిన ప్రార్థన మనలో ఉండాలి. Ask means అడగండి అంటే keep on asking. అడుగుతూనే ఉండాలి. We must not give up until we receive the answer for our prayers. దేవుడి దగ్గర నుంచి మనం పొందుకున్నంత వరకు అడుగుతూనే ఉండాలి. And knock, it shall be open. మరి తట్టుడి తెరవబడనుందండి. And knowing that we have a prayer answering God. మన జీవితంలో ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు ఉంటున్నాడు. Many times we don't ask. అనేక సార్లు మనం అడగమండి. We give up our faith. ఎప్పుడు కూడా మన విశ్వాసంలో వెనకబడుతూ ఉంటాం. We are tired of asking. మరి అడగడంలో మనం విసిగిపోతూ Oh, so many times I've been asking my prayer is not yet answered. ఎప్పుడు అడుగుతూనే ఉన్నాను కానీ నా ప్రార్థనకు జవాబు ఇంతవరకు రాలేదండి. We must not give up మనం ఎంత మాత్రం ఆపకూడదు until we receive answer for our prayers. మన ప్రార్థనకు జవాబు పొందుకున్నంత వరకు మనం ఆపకూడదు. Amen. ఆమేన్. Praying church is powerful church. ప్రార్థించు సంఘం శక్తివంతమైన సంఘం. Praying people are powerful people. ప్రార్థించు ప్రజలు శక్తివంతమైన ప్రజలై ఉన్నారు. Agape Calvary Church is powerful church. అగాపే కల్వరి సంఘము శక్తివంతమైన The సంఘం. Spirit of the Lord says, దేవుని యొక్క ఆత్మ సెలవిస్తున్నది. as we are walking with the Lord Jesus Christ, మనం యేసు ప్రభుతో నడుచుకోవాలి. as we have intimacy with the Almighty God, సర్వశక్తిని దేవునితో మనం సన్నిహితంగా ఉన్న కొలది in coming forth days, రానైన దినముల్లో in 2024, 2024 సంవత్సరం God is going to transform Agape Calvary Church, Agape Calvary Ministries as a power station for His glory. ఆయన మహిమార్థమే అగాపే కల్వరి సంఘమును పరిచయం ఆయన ఒక పెద్ద పవర్ స్టేషన్ గా ఆయన మార్చబోతున్నారు. God is going to transform His people as a power station. దేవుడు మనల్ని ఒక పెద్ద పవర్ స్టేషన్ గా తన ప్రజలు మార్చాలని ఇష్టపడుతున్నారు. Do you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? When your life is being transformed as a power station, wherever you step in, without preaching the gospel, people feel something zoom 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 zoom. నువ్వు దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడిన తర్వాత నువ్వు సువార్త చెప్పడానికన్నా ముందే నువ్వు ఏ స్థలంలో నిలబడి ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఒక శక్తిని వారు అనుభవించేవారు. People will feel the vibration of the Holy Spirit. ఒక వైబ్రేషన్లు వారు అనుభవించబోతున్నారు. Amen. Amen. Before opening your mouth, నీ నోరు తెరవడానికన్నా by ముందే seeing your lifestyle, నీ యొక్క జీవిత విధానం because you are carrying the power of God. దేవుని యొక్క శక్తిని మోసుకొని వెళ్తున్నావు. Amen. Amen. God is going to transform our lives as a power station. మరి ఒక పవర్ స్టేషన్ వల్ల దేవుని జీవితాన్ని రూపాంతరపరచాలనుకుంటున్నాడు. Once we become a power station, ఎప్పుడైతే మనం పవర్ స్టేషన్ గా పిలువబడతామో, it's not only Raghunath Daniel, రఘునాథ్ ధ్యానులు it's మాత్రమే not only కాదు, pastors and evangelists. పాస్టర్లు సువార్థికులు You మాత్రమే may call కాదు, as a small believer in the Agape Calvary Church. అగాపే కలువ సంఘంలో ఒక విశ్వాసిగా నువ్వు పిలువబడుతున్నావు. When you pray for the sick people,
sick shall be healed. రోగుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు రోగులు You are స్వస్థపరచబడతారు. going to cast out the demons. నీవు దురాత్మ శక్తులు You వెళ్ళగొడతావు. will preach the నీవు gospel. సువార్తను చెప్తావు. And death shall be raised. అప్పుడు మృతులైన వారు లేచేవారు In the name of Jesus. యేసు నామములో. Hallelujah. ఆమేన్. Every believer, ప్రత్యేక whether విశ్వాసం. you may be a young people నువ్వు యవనస్తుడిగా ఉండవచ్చు, or old, నువ్వు వృద్ధులుగా or ఉండవచ్చు, Sunday school children, సండే స్కూల్ పిల్లలు కావచ్చు. people are going to recognize you as a power station. ప్రజలను ఒక పవర్ స్టేషన్ గా వారు నేను A చూడబోతున్నారు. little power station is coming. చిన్న ఆ యొక్క విద్యుత్ శక్తి వస్తున్నది. A little power station is coming. చిన్న పవర్ స్టేషన్ వస్తున్నది. This young power station is coming. యవన పవర్ స్టేషన్ వస్తున్నది. Oh, that though the person is getting gray hair, a old power station is coming. మా తెల్ల వెంట్రుకలు వస్తున్నప్పటికీ వృద్ధులైన పవర్ స్టేషన్స్ వస్తున్నారు. Oh, because the God is renewing the strength with the strength of the eagle. ఎందుకంటే మరి పక్షిరాజు వంటి యవన బలములు దేవుడు వారికి ఇస్తుంటున్నారు. Amen. Amen. We will become a power station. మనము ఒక పవర్ స్టేషన్ గా మనం మార్చబడతాం. Hallelujah. 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 Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. When we become a power station, మనం ఎప్పుడైతే పవర్ స్టేషన్ మనం పిలువబడతాం, again and again and again we must come back to the presence of God to seek His presence. మనం తిరిగి ఆయన సన్నిధికి రావాలి. ఆయన ముఖమును ఆయన సన్నిధి వెతకడానికి. That's the sixth point. అది ఆరో విషయం అండి. Seeking the presence of God. ఆయన సన్నిధి వెతుకుతా. Always we must seek His presence. నిత్యమైన సన్నిధి మనం వెతికే వారమే This ఉండాలి. early morning I was praying in the presence of God. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్న సమయంలో Going through Genesis to Revelation, from Revelation to Genesis. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం వరకు. Lord, what I must preach, Lord? నేను ఏం ప్రసంగించాలయ్యా? Then the Spirit of the Lord spoke to me to speak from 2 Chronicles chapter 7 verse 14. ఆవిడ పరిశుద్ధాత్మ చెలిచిన 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం నుంచి ప్రసంగించని దేవుడు సెలవిచ్చాడండి. By seeking the presence of God, I got this message. దేవుని యొక్క సన్నిధిలో వెతుకుటను బట్టి ఈ సందేశం నాకు And వచ్చింది. God wants to speak to us this morning. ఈ ఉదయకాల దేవుడు మనతో మాట్లాడాలి. He wants to inspire us to pray more and more and more. అధికముగా ప్రార్థించడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. Seeking the presence of God. ఆయన సన్నిధిని మనం వెతికే వారమై And ఉండాలి. before reaching the altar, whenever I want to come to the altar, మరి ఆ యొక్క ఆల్టర్ కాల్ కన్నా ముందు, before reaching the altar, మరి బలిపీఠం రావడానికన్నా ముందు, unless and until I feel the fire of the Holy Spirit, I don't preach. I don't want to preach. మరి దేవుని యొక్క అగ్నిని నేను అనుభవిస్తే తప్ప దేవుని యొక్క మన సందేశం Even ఇవ్వనండి. now, as I am preaching, I could feel the fire of the Holy Spirit upon my forehead. ఈ సమయంలో సందేశం ఇస్తున్న సమయంలో కూడా పరిశుద్ధాత్మ శక్తి అగ్నిని నేను అనుభవిస్తున్నాను. Always I feel zoom, 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 zoom. ఎప్పుడు కూడా జుమ్ అనే ఆ యొక్క ఆత్మ అభిషేకాన్ని అనుభవిస్తూ ఉంటాను. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. When we dwell in the presence of God, దేవుని సన్నిధిలో మనం we నివసించినప్పుడు feel the fire of the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించే వారమై We are ఉన్నాం. chosen by God to carry the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని అగ్నిని మోసుకొని వెళ్ళడానికి దేవుడు మనల్ని పిలిచాడు. This whole world, wherever we go, this whole world, society must recognize in our life as a power station. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క సమాజం మనం ఒక పవర్ స్టేషన్ గా వారు మనం గుర్తించాలి. People must say like this. ప్రజలు ఈ విధంగా చెప్పాలి. Oh, this sister financially she is very weak. ఈ యొక్క సహోదరి ఆర్థికంగా చాలా మరి బలహీనంగా ఉంటున్నారు. And this brother, in the area of education is very poor. మరి ఈ యొక్క సహోదరుడు మరి విద్యలో బలహీనంగా ఉంటున్నాడు. You may be called as a jobless. నీ జీవితంలో ఉద్యోగం లేకుండా ఉండవచ్చు. You may be called as a moneyless. నీ జీవితంలో డబ్బు లేకుండా ఉండవచ్చు. You may be called as a nameless. నీ జీవితంలో పేరు లేకుండా ఉండవచ్చు. But you may be called as a fameless. నీ జీవితంలో పేరు లేకుండా ప్రఖ్యాతి లేకుండా But ఉండవచ్చు. we must not call as a powerless. అయితే మీరు శక్తి లేకుండా మాత్రం మీరు We are ఉండకూడదు. people of power. మనము శక్తి కలిగిన వారమై ఉండాలి. People of power. మనము శక్తి కలిగిన వారమై ఉంటున్నా. Hallelujah. ఆమేన్. Seeking the presence of God. దేవుని యొక్క సన్నిధిని వెతుకుట. And point number 7. 7వది Turn away from evil. చెడుతనమును విసర్జించుట. Turn away from evil. చెడుతనమును విసర్జించుట. And blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. You must say goodbye to the evil things. మనము ఈ యొక్క చెడు విషయం నుంచి మనం దూరంగా ఉండాలండి. Hallelujah.
Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. దేవుని నామమున. Let us turn our Bibles from Job chapter 1 verse 1. మరి యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము. Job chapter 1 verse 1. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. There was a man in the land of Uz whose name was Job, and that man was blameless and upright, and one who feared God. It means with reverence. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవునికి ఇష్టడైన వాడై ఉండెను. And the good news is he was God-fearing person, he was upright person, he was blameless person, and also the most amazing part in his life is and turned away from evil because he honored God. మరి ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉంటున్నాడు, దేవునికి భయపడేవాడై ఉంటున్నాడు, అదే విధంగా దేవుణ్ణి ఆయన గౌరవించేవాడై ఉంటున్నాడు. What it means in the life of Job, being a upright person, what he did, he said goodbye to the all evil things. మరి యథార్థవంతుడు, న్యాయవంతుడు అంటే దానికి అర్థం ఏంటంటే చెడు విషయాలకి యోబు గుడ్ బై చెప్తున్నాడండి. Saying goodbye to the every kind of fleshly things. మరి శరీర సంబంధమైన వాటికి గుడ్ బై చెప్తున్నాడు. Saying goodbye to the evil things. మరి చెడు విషయాలకు గుడ్ బై చెప్తున్నాడు. That's what this means, turn away from evil. అందుకనే మరి చెడు నుంచి మనము, చెడు మార్గం నుంచి మనం తిరిగే వారమే ఉండాలి. And Lord says here, మరి ఇక్కడ చదివిస్తున్నాడు, I will hear from heaven. నేను పరలోకం నుండి నేను వింటున్నాను. There will I hear from heaven. నేను పరలోకం నుండి వింటున్నాను. As we are praying on the earth, మనం ఈ భూమి మీద ప్రార్థన చేస్తున్న God can సమయంలో hear all our prayers from heaven. మనము మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు పరలోకం నుండి వింటున్నాడు. Because such a wonderful, powerful, marvelous frequency is given to the name of the Lord. ఎందుకంటే దేవుని యొక్క నామమునకు అంత శక్తివంతమైన ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఇవ్వబడి ఉంటున్నది. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Always I use this example about remote control system. ఎప్పుడు నేను ఈ యొక్క రిమోట్ కంట్రోల్ అనే ఉదాహరణ నేను వాడుతూ ఉంటాను. Amen. Before coming to church, చర్చికి రావడానికి you ముందు might be watching the news మీరు వార్తలు చూసి ఉండవచ్చు, or cricket, anything. క్రికెట్ చూసి ఉండవచ్చు. You might have forgot to switch off the television. మీరు ఆ టీవీని ఆఫ్ చేయడం మర్చిపోయి ఉండవచ్చు. You may be carrying remote control in your bag. మరి తెలియకుండానే మీరు రిమోట్ కంట్రోల్ మీ బ్యాగ్ లో వేసుకొని వచ్చేసి But after coming here, you remember that, oh my Lord, I forgot to switch off the television. మరి చర్చికి వచ్చిన తర్వాత మీకు గుర్తొస్తుంది, ఓ ఇంట్లో ఉన్న టీవీని ఆఫ్ చేయడం మర్చిపోయాను. What I want to ask you this morning, అసలు ఏం by అడగాలనుకుంటున్నాను sitting in the church, can you operate through your remote control to switch off your television? Is it possible? అయితే చర్చిలో కూర్చొని ఆ రిమోట్ తో ఇంట్లో ఉన్న టీవీని ఆఫ్ చేయగలరా? No, never. లేదు కదండి. Why? Because between television and remote, such a frequency is given. ఎందుకంటే ఆ యొక్క టీవీ రిమోట్ కి ఆ టెలివిజన్ కి ఇంత ఫ్రీక్వెన్సీ అని కంపెనీ వాడు ఇచ్చి ఉంటాడు. Maybe 4 meters or 5 meters. 4 మీటర్లు 5 మీటర్లు. But here the ear is the good news. అయితే ఇక్కడ ఒక శుభవార్త ఉంటున్నది. The name of the Lord, when we carry the name of the Lord, మనం దేవుని యొక్క నామమును మోసుకొని వెళ్ళినప్పుడు it was like a remote control. అదొక రిమోట్ కంట్రోల్ లాగా ఉంటున్నది. According to Matthew chapter 18 verse 18, మత్తయి సువార్త 18వ వచనం whatever you bind on earth, it shall be bound in heaven. భూమి మీద మీరు వేటిని బంధితురో అది పరలోకమున బంధింపబడును. Whatever you loose on earth, it shall be loose in heaven. భూమి మీద మీరు దేని విప్పుతో అది పరలోకమున విప్పబడును. So God has given the binding power and losing power. అందుకని దేవుడు మనకు బంధించే శక్తి ఇచ్చాడు, విడిపించే శక్తి We ఇచ్చాడు. can bind the things and lose the things. మనము పరిస్థితులు బంధించవచ్చు, పరిస్థితులు విడిపించవచ్చు. When we carry the name of the Lord, ఎప్పుడైతే దేవుని యొక్క నామమును మోసుకొని వెళ్తాం, this remote system has no limited frequency. ఈ యొక్క రిమోట్ సిస్టమ్ కి ఎంత మాత్రం కూడా ఇంత పరిమితమైన ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఉండదు. Unlimited frequency is given to the name of Jesus. యేసు నామం ఎలాంటిదంటే పరిమితము లేని ఫ్రీక్వెన్సీ కలిగిన నామము. That's why by sitting and standing on the earth we can bind the powers of darkness, evil powers which are prevailing in the heavenly places. మన భూమి మీద నిలిచి ఉండే పరలోకంలో దురాత్మ శక్తులు మనం బంధించగలము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah.
హల్లెలూయా. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. Number 8. ఎనిమిదవది. We have a prayer answering God. మరి మన జీవితంలో ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు And ఉంటున్నాడు. number 9. తొమ్మిదవ Forgiveness విషయం. of all sins. మన పాపముల నుండి మనం క్షమించబడుట. Lord says, I will forgive their sin. నేను వారి పాపములు క్షమించును. And Lord will forgive all our sins. దేవుడు మన పాపములు అన్ని క్షమించేవాడు. And finally, చివరిగా and verse 10th point, 10వ వచనము. healing of the land of India. మరి మా దేశమును భారతదేశమును స్వస్థపరచుదును. I will heal their land. వారి దేశమును స్వస్థపరచుదును. That's a promise of children of Israel. అది ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానమై Now, ఉన్నది. this is the time to pray for our India. ఈ రోజు మనం భారతదేశం కొరకు ప్రార్థించే సమయం. When we pray from India, భారతదేశం కొరకు మనం ప్రార్థన when we చేద్దాం. pray for India, ఎప్పుడైతే భారతదేశం కొరకు మనం ప్రార్థన God చేస్తాం, wants to heal our land. దేవుడు మన దేశంను స్వస్థపరచాలనుకుంటున్నాడు. India shall be saved. భారతదేశము స్వస్థపరచబడుతుంది. India shall be healed. మరి భారతదేశం రక్షించబడుతుంది. India shall be prospered. మరి భారతదేశం సమృద్ధితో నింపబడుతుంది. All over India shall receive the Prince of Peace. మరి ఇక భారతదేశం అంతా కూడా సమాధానకర్తైన దేవుని వారు అంగీకరించేవారు అయిన Soon the India shall be healed. అతి త్వరలోనే ఇండియా భారతదేశం స్వస్థపరచబడుతుంది. And blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. India must be called as not only land of India but land of Jesus Christ. మరి యొక్క భారతదేశం భారత భూమిగా మాత్రమే కాకుండా యేసు ప్రభు భూమిగా పిలువబడాలి. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. These things shall happen in Jesus name. యేసు నామములో ఇవన్నీ కూడా జరుగుతాయండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Shall we all stand and pray just for a while? మనమందరం కూడా లేచి నిలబడి కొద్దిసేపు ప్రార్థన చేద్దామా? Shall we all stand and pray? మనమందరం లేచి నిలబడి ప్రార్థన Shall చేద్దాం. we all lift our hands and pray? మనమందరం చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. Let us